Welcome to guidance video on use of data capture tool. Onboarding. Data capture tool ni DCT అని పిలుస్తారు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ ప్యాక్స్ కంప్యూటరైజేషన్ స్కీమ్ కింద ప్యాక్స్ కంప్యూటరైజేషన్లో ఇది 3వ దశ. ఆడిట్ చేయబడిన లేదా ధృవీకరించబడిన ప్యాక్స్ డేటాను డేటా ఎన్యూమరేటర్ల ద్వారా క్యాప్చర్ చేయడానికి DCTని ఉపయోగించాలి. అప్రోప్రియేట్ అధికారులు డేటాని వెరిఫై చేయాలి. ప్యాక్స్ యొక్క మాస్టర్ లేదా లెగసీ డేటా ఈ స్టేజ్లో క్యాప్చర్ చేయాలి. ERPకి వెళ్లే ముందు లెగసీ లేదా మాస్టర్ డేటాలో మార్పులు ఏదైనా చేయడానికి DCT చివరి దశ అని గమనించడం ముఖ్యం. ఇతర మాడ్యూళ్లకు వెళ్లే ముందు సభ్యులందరి డేటా ఎంట్రీని పూర్తి చేయాలి. మనం URLని ఉపయోగించి బ్రౌజర్ని తెరవవచ్చు. FHR, FVRలో ఉపయోగించడం కోసం ఇచ్చిన క్రెడెన్షియల్స్ DCT కోసం కూడా ఉపయోగించాలి. యూజర్ నేమ్, పాస్వర్డ్ మరియు క్యాప్చాతో లాగిన్ చేయండి. కావాల్సిన బ్రాంచ్ని సెలెక్ట్ చేయడం ద్వారా DCT డాష్బోర్డ్కి నావిగేట్ చేయడానికి ప్రొసీడ్ బటన్పై క్లిక్ చేయండి. రెడ్ స్టార్ మార్కుతో గుర్తించబడిన ఫీల్డ్లను పూరించడం తప్పనిసరి, లేకుంటే ప్రాసెస్ పూర్తి చేయడం కుదరదు. DCTలో యూజర్ మొదటిసారి లాగిన్ చేసినప్పుడు ప్యాక్స్ యొక్క ఆన్బోర్డ్ స్క్రీన్కి నావిగేట్ చేస్తుంది. ఈ స్క్రీన్లో FVR డేటా ఉంటుంది. మనం దాన్ని చివరిసారిగా ఇక్కడ సవరించవచ్చు. స్క్రీన్లో బేసిక్ డీటెయిల్స్, కవర్డ్ విలేజెస్, మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్, మెంబర్షిప్, డిపాజిట్స్ అండ్ లోన్స్ వంటి వివిధ ట్యాబ్లను చూడవచ్చు. ట్యాబ్లోని అన్ని మ్యాండేటరీ ఫీల్డ్లలో డేటా సవరించబడవచ్చు. అలా చేయడంలో విఫలమైతే స్క్రీన్ రైట్ బాటంలో ఉన్న నెక్స్ట్ ట్యాబ్ నిలిపివేయబడి ఉంటుంది. ఫలితంగా యూజర్ నెక్స్ట్ ట్యాబ్కు నావిగేట్ చేయలేరు. యాక్షన్ కాలంలో ఉండే పెన్సిల్ గుర్తు ఫిల్ చేసిన రో డేటాను ఎడిట్ చేయడానికి ఉపయోగించబడుతుంది. రోలో తప్పుగా రికార్డ్ చేసిన డేటాను తొలగించడానికి బిన్ గుర్తు ఉపయోగించబడుతుంది. బేసిక్ డీటెయిల్స్ స్క్రీన్లో ఒక యాడ్ బటన్ అందుబాటులో ఉంది. ఇది ఏదైనా తప్పిపోయిన శాఖలను యాడ్ చేయడానికి ఉపయోగించవచ్చు. బేసిక్ డీటెయిల్స్ తరువాత కవర్డ్ విలేజెస్ అన్ని గ్రామాల డేటాను రికార్డ్ చేయడానికి ఉంది. మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ట్యాబ్ సొసైటీలో వర్క్ చేస్తున్న ఆఫీసర్స్ వివరాలను క్యాప్చర్ చేయడం కోసం ఉపయోగించబడుతుంది. మెంబర్షిప్ ట్యాబ్ అన్ని టైప్ల మెంబర్షిప్ నంబర్, షేర్ క్యాపిటల్ మొత్తాన్ని మొదలైన వాటి రికార్డ్ చేయడానికి ఉపయోగించబడుతుంది. ప్రతి డిపాజిట్ ప్రొడక్ట్ క్రింద ఖాతాల మొత్తం సంఖ్య మరియు దాని బ్యాలెన్స్ మొత్తాన్ని నమోదు చేయడానికి డిపాజిట్ ట్యాబ్ ఉపయోగించబడుతుంది. చివరి ట్యాబ్ లోన్స్లో వేరియస్ కేటగిరీల కింద నెంబర్ ఆఫ్ లోన్ అకౌంట్స్ మరియు వాటి బ్యాలెన్సెస్, సబ్సిడీ లేదా సబ్వెన్షన్ వర్తింపు, వడ్డీ రేటు మరియు కొలాటరల్ లేదా సెక్యూరిటీ టైప్ మొదలైనవి రికార్డ్ చేయాలి. ఈ స్క్రీన్లు DCTకి మొదటిసారి లాగిన్ అయినప్పుడు మాత్రమే అందుబాటులో ఉంటాయి. యూజర్స్ ఈ దశ తర్వాత FVRలో ఇచ్చిన ఏ డేటాను సవరించలేరు. లోన్స్ ట్యాబ్లోని డన్ పై క్లిక్ చేసిన తర్వాత మనం డాష్బోర్డ్కి నావిగేట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మెంబర్షిప్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.